ఎటువైపు వేసుకున్నా దాన్ని లేరు పట్టేయాలి. హ్యూమస్ ఉంటుంది కదా మేడం, హ్యూమస్ లెఫ్ట్ సైడ్ వేసుకున్నాము, నెక్స్ట్ సెకండ్ పీరియడ్ ఏమో రైట్ సైడ్ వేసుకున్నాము. ఫస్ట్ లేయర్ చిన్నది మన జామ చెట్టు పోసినట్టే కదా అంటే కొంచెం ఒక ప్లేస్ లో స్మూత్ ఉంటుంది మేడం. ఫీట్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 2 feet అయితే 1 feet అటు వేసుకోవాలి, మళ్ళీ కింద 1 feet ఇటు వేసుకోవాలి. ఆ 1 feet లో ఆ మాన్యువర్ కలుపుకోవాలి. ఫస్ట్ కలుపుకోవాలి మాన్యువర్. ఇంకా కొంచెం అదే మేడం బయట మరి ఉట్టి వేస్తుందా రాజు సరే మీకు చూపించగలుగుతాను, ఎక్స్ప్లెయిన్ చేసుకునే కదా. దీంట్లో యాక్చువల్గా మీ దగ్గర ఇసుక ఉంటాయి మేడం, ఫస్ట్ కొంచెం ఇసుక వేయాలి. దాంట్లో వేస్తే మనకి రూట్స్ లూజ్గా స్ప్రెడ్ అవ్వడానికి చేయాలా. వేపపిండి వేస్తే ఏంటంటే పురుగు రాదు వేర్లకి. కొంచెం వేపపిండి ఇసుక దాంట్లో కింద వేయాలి. తర్వాత ఫస్ట్ తీసిన మట్టిలో మాన్యువర్ కలపాలి. చూపియండి మీరు అట్లా పీకకండి, దాన్ని బ్లేడ్ లేదా మీ దగ్గర? తీసుకురా పోకట్టు అక్కడ చాకన్న బ్లేడ్ అని తీసుకురా. మరి మీరు నేర్పిస్తున్న ఉంటేనే అట్లా అప్పుడు వేయకండి. అంటే మేడం ఇది ఉట్టిగా డెమాన్స్ట్రేషన్, అంటే దానికి సరిపడ పిట్టు కాదు, ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం. అంటే ఇంకా తీయాలా దీనికి? 2 feet పెద్ద 2 by 2 ఇది ఎరువు మేడం, పశువుల ఎరువు. ఇందాక వేసింది బయోచార్జ్. అది మొత్తం వేసేసి కలిపేస్తాం, అది మిక్స్ అయ్యి కొంచెం వేసుకోవచ్చు. ఇది ఎరువు పచ్చి పేడలా డ్రై ఉంటే చాలు. ఈ ఫస్ట్ ఫీట్దేమో లెఫ్ట్ సైడ్ వేసుకున్నాం కదా మేడం, దాంట్లో ఇక మనం మాన్యువర్ అంతా కలుపుకున్నాం. అంటే దాంట్లో ఫస్ట్ లేయర్ అనేది సాయిల్ మన ఎర్త్ పైన హ్యూమస్ ఎక్కువ, కొంచెం మాన్యూర్ అన్నీ కలిసి ఉంటాయి, కొంచెం ఎనర్జీ కూడా బాగుంటుంది దాంట్లో. ఇక దాంట్లో కలుపుకున్నాం కదా మేడం. నేను ఆ ప్రాసెస్ వద్దండి, నేను చెట్టు తీసే పద్ధతి అంటే మనకి మామూలుగా ఇట్లా బట్టి ఇట్లా లాగుతారు, ఇష్టం వచ్చినట్టు మనం తీసేసాం అనుకోండి, ఇక్కడ మదర్ రూట్ అనేది డిస్టర్బ్ అయింది అనుకోండి, మళ్ళీ అది పెరగడానికి చాలా కష్టంగా, అంటే ఇక ఏదో నన్ను జీవం పోస్తుండు కానీ నన్ను ఏదో చంపేస్తున్నట్టు తీసిండని అది బాధపడుతుంది. మీరు సైంటిఫిక్గా ఆలోచిస్తే మదర్ రూట్ అనేది డిస్టర్బ్ అవ్వద్దు. కింద ఒకటి చిన్నగా ఉంటుంది, అది చాలా ఒకసారి చూడండి, బ్లేడ్తో అయితే ప్రాపర్గా వస్తుంది. మనం అరటిపండు తీస్తాం కదా మేడం, ఆ మాదిరి 2 side నుంచి తీస్తే చెట్టుకి ఏమి ఇబ్బంది కాదు. ప్లేడ్ ఉంటే 2 వైపులు మట్టి కానీ వేరు కానీ కదలకుండా ట్రై చేస్తారు. పెట్టినప్పుడు ఆ కవర్ పడేయడం కూడా పిల్లలకు చెప్పాలి మేడం. ఏడ పడతాడు ఇప్పుడు ఎక్కడ చూడండి, గవర్నమెంట్ వెనకాల మొత్తం 100 మొక్కలు పెట్టి దాని 100 మొక్కల కన్నా ఎక్కువ ప్లాస్టిక్ కవర్ కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ అది ఫస్ట్ లేయర్ తీసాం కదా మేడం, దాంట్లో మాన్యువల్ కలుపుకున్నాము, దాన్ని కింద వేసుకోవాలి. ఇంకా మదర్ రూట్ ఉంటే కొంచెం మంచిగా కొంచెం మట్టికి సరిపడంత వేసుకోవాలి.
ఇసుక ఫస్ట్ ఇసుక ఏదైనా వేపపిండి. అది హెల్దీగా వస్తుంది చెట్టు మానవర్ కలిపితే వేసుకోవాలి. ఇప్పుడు పెట్టిగా కరెక్ట్ సెంటర్ తీసుకొని పెట్టుకోవాలి మేడం. అది పిట్ మనం తీసేదానికి సెంటర్లో ఉండాలి, అటు ఇటు ఉండకుండా. యాక్చువల్గా గుంత పెద్ద మేడం ఒకరు ఎవరన్నా ఫోటో తీస్తున్నా నాకే. ఇప్పుడు ఇదే వేయాల. ఇది వేస్తే పూలకి ఏమవుతుంది అంటే అన్ని మనకు ఆకులు అవి ఇవి వచ్చి ఇది కొట్టాలి అవుతుంది కొన్ని రోజుల తర్వాత. అట్లా అట్లా చేయొద్దు. దాని తొక్కే చూపి నాగేష్. చెట్టు అది రూట్స్ తొక్కడం కూడా చాలా ఇంపార్టెంట్ మేడం. అంటే చెట్టు పైన లేయర్ సెట్ కాదన్నమాట. కింది నుంచి సెకండ్ లేయర్ ఇక్కడ పైన వేసుకున్నాం కదా మేడం, చెట్టును కూడా మంచిగా పట్టుకొని స్ట్రైట్ చుట్టూ మడమెతో తొక్కాలి మేడం. మడమెతో అట్లా కరెక్ట్గా దాన్ని టైట్ గా ఎలాగా తొక్కాలి. ఏ చెట్టు అన్నా కానీ మడమలతో ఇట్లా తొక్కాలి అన్నమాట. ఇప్పుడు అయింది కదా మేడం. మనము మొక్క నాటుతాము కానీ ఇవన్నీ రెడీ పెట్టుకోవాలి. సపోర్టింగ్ కర్ర, ఎరువు, దాని నాటాలి మేడం. ఎక్కువ వర్షానికి కానీ అట్లా మనం తొక్కకపోయినా అది ఈజీగా పడిపోతుంది. దాన్ని ఎవరికి చూడాలి. కదులుతూ ఉంటుంది లోపలికి పెద్ద చెట్టు కాబట్టి ముందు కర్ర సపోర్ట్ కర్ర పెట్టాము. అండ్ చాలా మంది ఇష్టం వచ్చిన తాళ్లతో కడతారు, ప్లాస్టిక్ కానీ ఏదైనా. అది కూడా కట్టే విధానం ఏంటంటే ఇట్లా టైట్ వేసేసి కట్టేస్తారు. ఇది ఇట్లా మాత్రం కట్టొద్దు. ఫస్ట్ మనం ఏంది స్టిక్కి టైట్గా కట్టుకోవాలి. స్టిక్కి గట్టి కట్టుకున్నాం కదా మేడం. అండ్ చెట్టుకు వచ్చేసి మనకి 8 ఉందా, 8 ఆకారంలో సింపుల్ 8 ఆకారంలో ఇంకా కట్టేసుకోవాలి. దీన్ని మాత్రం లూజ్ వదిలేసేయాలి. ఇంకా చెట్టు ఎటు కదలదు, దీనికి సపోర్టివ్గా ఉంటుంది. అండ్ చెట్టు కొందరు చాలా మట్టుకి బైండింగ్ వైర్తో కడుతున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ వస్తుంది ఈ మాదిరి ఉంటుంది. అవును మేడం. అండ్ ఈ చుట్టుముట్టు మట్టిని కూడా పాదలాగా చేసుకోవాలి. దీనికి ఇంకా ఫెన్సింగ్ ఒకటి మనం బయట పెడితే ఫెన్సింగ్ కంపల్సరీ. ఫెన్సింగ్ ఒకటి మనం న్యాచురల్గా దొరికే చెట్ల యొక్క ముళ్ళ కంపలు వేసినా అది చాలా మంచిది. అట్లా వేసుకుంటే ఫైనల్గా ఈ చెట్టుకి ఒక 1 ఇయర్ ప్రొటెక్షన్ ఇస్తే, ఇప్పుడు ఎవరైనా ఒక బర్త్డేకి పెట్టుకున్నారు అనుకో మేడం, ఎగ్జాంపుల్ నా బర్త్డేకి ఈరోజు నా బర్త్డే నేను ఈరోజు పెట్టాను, అండ్ నెక్స్ట్ ఇయర్ కూడా ఈ చెట్టుతో బర్త్డే జరుపుకోవాలి నేను. ఆ కాన్సెప్ట్ మన మైండ్లో ఉండాలి. అంటే నెక్స్ట్ ఇయర్ కూడా ఈ చెట్టుకి నేను బర్త్డే జరుపుతా అనేది మా మైండ్లో ఉందనుకోండి, 1 ఇయర్ పాటు మనం ఏ విధంగా అయినా కాపాడతాం. అట్లా ఆ కాన్సెప్ట్ ఉండి మనం నెక్స్ట్ ఇయర్ బర్త్డే చెప్తే ఆటోమేటిక్ 1 ఇయర్ మనం ప్రొటెక్షన్ చేసామనుకోండి ఈ చెట్టుకి, నెక్స్ట్ ఇయర్ నుంచి ఇక ఈజీగా పెరిగిపోతుంది. 1 ఇయర్. అండ్ ఇంకోటి మనకి చెట్టు పెట్టిన మధ్యలో రాఖీ పండుగ వస్తుంది మేడం. వృక్షాబంధం మన శ్రీజార్ ఒకటి మీ స్కూల్కి మేము వస్తాం మేడం. మీ స్కూల్కి వచ్చినప్పుడు రాఖీ పండుగకి సంబంధించి అండ్ దీనికి ఆ రాఖీ రోజు అన్నయ్య కట్టినప్పుడు అన్నయ్య నేను నీకు రక్ష నువ్వు నాకు రక్ష అని ఎట్లా అనుకుంటాము, ఇప్పుడు చెట్టు కట్టేటప్పుడు కూడా నేను ఇప్పుడు పెరిగేటప్పుడు నేను నీకు రక్ష ఇస్తున్నా అని నేను కట్టాలి. అండ్ పెరిగాక నువ్వు ఎందరికో రక్ష అని చెట్టు ఈజీగా అందరికి ఇచ్చేస్తుంది. పండ్ల రూపంలో కానివ్వండి, అనేక విధాలుగా
ఈ విధంగా వృక్షాబంధన్ని కాస్త రక్షాబంధన్గా కూడా చేసినామంట. రక్షాబంధన్ని వృక్షాబంధన్ లాగా చేసి చేసి అదే వాడు వాటర్ టీచర్స్ కాబట్టి మేడం చెట్టుకు కూడా వినే రెస్పాండ్ అవుతాయి. ఉండండి ఇటు వాళ్ళు మేడం అమ్మ మీరు గ్యాప్ జరుగుదాం అట్లా